సో చాలా మంది మా దాంట్లో ఉన్న వాళ్ళు చూసినట్టే ఉంటుంది. బికాజ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఏదో ఒక ప్రోగ్రామ్ మా దగ్గర అటెండ్ అవుతా తిరిగి, బికాజ్ వీఆర్ ఆల్వేస్ ఇన్వెంటింగ్ న్యూ ప్రోగ్రామ్స్. సో వెన్ వీ ఫెల్ట్ దట్ ఇట్స్ నాట్ మోటివేషన్ ఫర్ బిజినెస్ పీపుల్, ఇట్ ఈస్ యాక్చువల్ అన్ ఎడ్యుకేషన్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ కావాలని. Yeah, so we have a wonderful faculty with us. So Suresh Babu garu, so he is an IIM alumnus. ఆయన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఆయనే డెలివరీ చేస్తారు. సో ప్రెజెంటెడ్ బై మీ, ఇట్స్ నాట్ కండక్టెడ్ బై మీ. ఈ రెండు ప్రోగ్రాంలు కూడా సార్, లైఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కానీ బీ క్లబ్ కానీ, లైఫ్ లీడర్షిప్ ప్రోగ్రాము మనం ఎవరో తెలుసుకోవడానికి, మనం ఏంటో తెలుసుకోవడానికి, మనం ఎలా బతకాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ లీడర్షిప్ ప్రోగ్రాము మనం ఏం చేయగలమో, మన ద్వారా ఏం కాగలదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఈ బీ క్లబ్, ఈ బిజినెస్ మోడల్ ఇది మాత్రం ఫ్రెష్ ఎంటర్ప్రెన్యూర్ అయితేనేమో అసలు హ్యాపీగా ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలోకి ఏ తప్పులు చేయకుండా వెళ్ళగలిగేటట్టు ఉంటుందండి. ఆల్రెడీ మాలాగా కొంత జర్నీ చేసిన వాళ్ళకి మనకు అంతా కెపాసిటీస్ అంతా ఉన్నాయి కాబట్టి ఆ చిన్న చిన్న నట్ అండ్ బోల్ట్ ఫిట్టింగ్స్ అన్ని చేసేసుకొని చేస్తే డెఫినెట్గా 100x గ్రో అయ్యడానికి కెపాసిటీ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు ఫీజు కోసమో డబ్బుల కోసమో కోర్సు లాగా కాకుండా మనసుతోటి ఇలాంటి వాళ్ళని ఇగ్నైట్ చేస్తే ఒక ప్రాస్పరిటీ క్రియేట్ అవుతుంది, ఇంత కెపాసిటీ ఉన్న వాళ్ళందరినీ చేద్దామనే ఇంటెన్షన్ చాలా తక్కువ ఆర్గనైజేషన్కి ఉంటుందండి. ఏ ఆర్గనైజేషన్ అయినా డెఫినెట్గా ప్రాఫిట్ సెంటర్డ్గా ఉంటుంది, కానీ ప్రాస్పరిటీ సెంటర్డ్గా ఉంది ఆర్గనైజేషన్. ప్రాఫిట్ అయితే ఒక చోటకి వెళ్తుంది, ప్రాస్పరిటీ అయితే అందరూ ఇదవుతారు. డెఫినెట్గా ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు డూ దిస్ అండి. నేనైతే ఇది నాకు చాలా పని ఉంది మీతోటి, నేను చాలా నేర్చుకోవాలి. డెఫినెట్గా అది ఇంప్రూవ్ చేసి నేను ఒక్కడిని ఇది నేర్చుకోవడం వల్ల నేను చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలను, ప్రాస్పరిటీ క్రియేట్ చేయగలను. థ్యాంక్ యూ అండి. మీరు ఒక మంచి అగ్రిప్రినర్. మీరు ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా పెద్ద ఎత్తున చేస్తారు, చాలా మందికి అవకాశం కల్పిస్తున్నారు త్రూ యువర్ సోషల్ ఎంటర్ప్రైజ్. మీతో బోల్టాక్ కూడా చేస్తున్నాం, సోషల్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అని. సో కేఎస్ఆర్ ఫర్ బెటర్ సొసైటీ అని కూడా, సమాజం గురించి కూడా మీరు చాలా బాగా ఆలోచిస్తారు. అలాగే మీ గ్రామాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మీరు చాలా కీలక పాత్ర పోషించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. మీకు మీ క్యాన్వాస్ చేస్తున్నప్పుడు మీరు రియలైజ్ అయిన పాయింట్స్ ఏమున్నాయి ఇందులో? ఎస్ సార్, క్యాన్వాస్ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలియదండి. అసలు జనరల్ గా మనం ఎక్కడున్నా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాట్లాడుకుంటాం, కానీ ఒక క్యాన్వాస్ అని ఒకటి ఉంటుంది అనేది తెలియదు. గాలి పీలిస్తే మంచిదని తెలుసు కానీ యోగా లాగా చేయాలనేది తెలియనట్టుగానే. సో ఈ క్యాన్వాస్ అనేది డెఫినెట్ గా అలా ఉపయోగపడింది. నాతో పనిలేని, అదే మనాడు చెప్పినట్టుగా నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడం అన్నట్టుగా అలాంటి సిస్టమ్ ని చేయాలనేది కోరిక సార్. మీతో మాట్లాడిన తర్వాత, వేణుగారితో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను మీ దగ్గర ఎట్లయినా సరే ఒక 4-5 నెలలు కష్టపడి అని నేర్చుకొని ఆర్గనైజ్ చేసేసి ఈజీ చేయాలండి. నేను ఎక్కడున్నా కూడా సరదాగా పనిచేసేటట్టు ఉండాలి తప్పితే ప్రతి క్షణం అక్కడ ఏం జరుగుతుందో నేను ఫీల్ అయితే నేను ఎదిగినట్టు కాదు. గ్రేట్ అండి. సో విశాల్ ప్రసాద్ గారు ఈజ్ ఏ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్ అండి. సో ఆయన మాటలోనే విందాం సార్. ఇప్పుడు మాకు మార్కెట్ లో కస్టమర్, ఫ్యాక్టరీ, మళ్ళీ షోరూమ్స్ కి 3 steps లో వెళ్ళవలసి వస్తుంది. అయితే నేను ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అయినాక నాకు స్టెప్ బై స్టెప్ ఎక్కడిదక్కడ డివైడ్ అయిపోయింది. అయితే స్టార్టింగ్ నాకు కస్టమర్ ఎవరు, వాళ్ళకి నేను ఏ టైప్ సర్వీస్ ఇవ్వగలుగుతా, నాకు కీ పార్ట్నర్స్ ఎవరు, ఇంకా నా రిసోర్ట్స్ ఏమున్నాయని దీనికి రెగ్యులర్ మనం చేసుకుంటూ వస్తాం, డివైడ్ చేసుకోలేము. అయితే నేను సార్ ఇచ్చిన వర్క్, పేపర్ వర్క్ చేస్తే అప్పుడు నాకు తెలిసిపోయింది దీంట్లో ఏ క్వాలిటీ వాళ్ళు పని చేస్తారు, ఎవరు పని చేస్తారు, మనం ఎవరితోటి పని చేపిస్తున్నాం అన్నట్టు ఒకటి క్లియర్ వచ్చింది. అయితే ఇప్పుడు తన రిసోర్ట్స్, ఇప్పుడు మన పేపర్ వర్క్ చేసినాక ఎక్కడిదక్కడ మనం పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం సార్, 9 parts లో. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా రాబోయే పీరియడ్ లో ఇట్లా నేను నా బిజినెస్ ని ఇంకా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాం. ఆ స్ప్రెడ్ చేయడానికి ఈ బిజినెస్, ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా ఉపయోగపడింది. రిలాక్స్ అయ్యి బీపీ, షుగర్ రోగాలు రాకుండా డబ్బు సంపాదించుకుంటే ఇతరులకు ఇట్లా సహాయపడవచ్చు అన్నట్టు శ్రీనివాసాలు చెప్పినట్టు ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా ఉపయోగపడింది సార్. ఈ 10 hours ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు టైం ఇన్వెస్ట్మెంట్ ఆర్ మనీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5,000. సో మీ బిజినెస్ కి ఇది వర్త్ ఇన్వెస్ట్మెంట్ అయినా విశాల్ ప్రసాద్ గారు? 100% వర్త్ ఇన్వెస్ట్మెంట్ సార్. ఇంకా నేను రాబోయే కాలంలో ఒక 5 classes తెలుసుకున్నాక 100% వర్త్ అని చెప్పుకో సార్. ఈ పేపర్ బిజినెస్ మ్యాన్స్ కి ఉపయోగపడుతుంది సార్. బిజినెస్ చేసే వాళ్ళకు, స్టార్టింగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి
బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇంకా బెస్ట్ అవి ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మేము ఇట్లా బిజినెస్ లో దిగినాక కొన్ని దెబ్బలు తిన్నాక మా గోల్డ్ బిజినెస్ చూసి వస్తే గోల్డ్ ఒకటిసారి జంప్ అయిపోతుంది. తక్కువ రేట్లో డెలివరీ ఇస్తాం, దాని తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేదాకా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. మాకు వచ్చే ప్రాఫిట్ ఏమో ఇప్పుడు మేము 10 grams గోల్డ్ ఇచ్చినా వాళ్ళు డబ్బులు ఇచ్చేదాకా దాని వాల్యూ పెరిగిపోతుంది. నేను ఆ డబ్బులు తీసుకొని కొనేకపోతే 8 grams వస్తుంది. అయితే బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే కంపల్సరీ సార్ ఈ పేపర్ వర్క్ చేసుకుని ప్లానింగ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఎక్కడ బ్యాక్ గారు సార్. ఇక వాళ్ళకి బాగుంటుంది సార్. వాళ్ళ వే స్టార్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా అది ఉంటుంది సార్. ఇంకా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు, ముందు చేసే వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది బెస్ట్ సార్ వాళ్ళకి. థ్యాంక్ యూ విశాల్ ప్రసాద్ గారు. సో అండ్ ఈ 5 రోజుల తర్వాత మా రిలేషన్షిప్ ఏమి కంప్లీట్ అయిపోదండి. ఇట్స్ బికమింగ్ ఏ కమ్యూనిటీ అండ్ అవర్ ఫ్యాకల్టీ ఈజ్ సురేష్ బాబు గారు చాలా సహృదయుడు. అండ్ ఎనీ మెసేజ్ ఈ ప్రోగ్రామ్ అయిపోయింది మాకు సంబంధం లేదని ఉండదు. వీఆర్ క్రియేటింగ్ ఎన్ కమ్యూనిటీ ఆఫ్ ఎంటర్ప్రినర్స్. సో అందుకని ఈ సెకండ్ బ్యాచ్ లో ఇప్పుడు సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఎవ్రీ మండే బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, either మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిఫరబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఈవినింగ్ 7:30 to 9 o'clock. మార్నింగ్ ఇది తెలుగులో చేసాం, మళ్ళీ కూడా తెలుగులో స్టార్ట్ చేస్తాం. అందుకని ఒక వీక్ మిస్ అయినా ఇంకో వీక్ అని అటెండ్ అవ్వచ్చు. 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అటెండ్ అయినా దెర్ ఇస్ నో ఫీజ్ అగైన్. మహేంద్ర ఈజ్ ఎన్ బిల్డర్ అండి. చాలా మంచి ఉన్నటువంటి యంగ్ ఎంటర్ప్రినర్ ఫ్రమ్ నెల్లూరు. నా ప్రోగ్రామ్స్ ఎంతమంది కూడా చాలా చేస్తున్నాడు. నా సీక్రెట్ బుక్ అప్పటి నుంచి కూడా మహేంద్ర నోన్ టు మీ. నేను ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు కార్లో వెళ్తుంటే ఆయన నన్ను గుర్తించి తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చి I still remember the conversation. So the kind of love and affection they have, because నేను పరిచయం అవ్వకముందే త్రూ బుక్స్ నేను ఆయనకి పరిచయం. బట్ ఐ ఫౌండ్ హిమ్ వెరీ, అంటే మీకు రియల్ ఎస్టేట్లో చాలా సంవత్సరాలు లేనిది ఏదన్నా ఉందంటే రియల్. సో అలాంటి ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు ఎథికల్గా వచ్చే వాళ్ళు ఒక 1 decade నుంచి మనకు కనపడుతున్నారు. ఇట్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ అన్ ఆర్గనైజ్డ్, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ అయితే చాలా ఆర్గనైజ్డ్గా అయింది. ఆర్గనైజ్డ్గా లేని వాళ్ళు ఈ రెరా ఇవన్నీ వచ్చాక కూడా తట్టుకోలేరు. సో వాళ్ళకి ఎథికల్గా అథెంటిక్గా బిజినెస్ చేసి వాళ్ళు గ్రో అయ్యి 10 మందికి కమ్యూనిటీని బిల్డ్ చేస్తా వాళ్ళు ప్రాఫిట్ అవ్వడం ఎలాగా అన్నది మా బీ క్లబ్ యొక్క పర్పస్. సో మహేంద్ర, యు ఆర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మహేంద్ర అండి, మదర్లాండ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. సో వీఆర్ ఫ్రమ్ నెల్లూరు. సో రియల్ గా ఈ సెషన్ ఇట్స్ 100% వర్త్ ఇట్ అండి. బికాస్ ఎందుకనంటే సో జనరల్ గా ఏంటంటే కొన్ని విషయాలు మనకు తెలిసిన విషయాలు ఇప్పుడు నేను వెన్ ఐఎమ్ రైటింగ్ దిస్ బిజినెస్ మోడల్ క్యాన్వాస్, చాలా విషయాలు మనకు తెలిసినవి ఉన్నా కూడాను ఎన్నో విషయాలు పేపర్ మీద పెట్టుకొని దానివల్ల మనం మిస్ అయిపోతూ ఉంటాం. కొంతకాలం చేసిన తర్వాత ఒక దెబ్బ తగిలిన తర్వాత అరే అది అట్లా చేసుకుంటకూడదు కదా, ఇట్లా చేసుకుంటొచ్చు కదా మళ్ళా. సో చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, దాంతోపాటు మనీ కూడా వేస్ట్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈ బిజినెస్ మోడల్ క్యాన్వాస్ పేపర్ మీద పెట్టి నేను చేశానో దీంతో నాకు క్లారిటీగా ఒకటి అర్థమైంది ఏంటంటే ప్లాన్డ్ గా ఒక ప్రోగ్రామింగ్ లాగా, అంటే దేని తర్వాత మనం ఏది చేస్తే బెటర్, సో దేన్ని ఏ విధంగా చేయాలి, ఒక దగ్గర ఒకటి జరిగినప్పుడు నెక్స్ట్ దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను ఒక క్లియర్ కట్ గా ఈ ప్రోగ్రామ్ ఈ అసైన్మెంట్స్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు కస్టమర్ సెగ్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం. జనరల్ గా కస్టమర్ సెగ్మెంట్స్ అంటే ఎంతసేపు నేను మాకు తెలిసిన ఎంప్లాయీస్, మాకు తెలిసిన బిజినెస్ పీపుల్ అనుకుంటున్నాను. బట్ ఇది రాస్తున్న దానివల్ల నాకు ఒక 5-6 ఎక్స్ట్రా కేటగిరీ సెగ్మెంట్స్ కస్టమర్స్ నేను ఐడెంటిఫై చేయగలిగినాను. సో ఇలాంటి ప్రతి విషయంలోనే ఇప్పుడు ఈ యాక్టివిటీస్ లో ఏదైతే 9 ఎలిమెంట్స్ ఉన్నాయో 9 ఎలిమెంట్స్ లో కూడాను ఇంతకు ముందుకి ఈ సెషన్ చేసిన దాని వల్ల అక్వైర్ చేసిన నాలెడ్జ్ కి ఈ 9 ఎలిమెంట్స్ లో ఎంత బెటర్ నేను ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది నాకు క్లియర్ కట్ గా అర్థమైంది అది. అండ్ రియల్ గా థ్యాంక్స్ టు సురేష్ గారు, ఇంత క్లారిటీగా బిజినెస్ ని ఎప్పుడో ఒక 20-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఆ చెంపదెబ్బలంతా తగిలి ఆ లాస్లు ఈ ప్రాఫిట్ ఇట్లంతా వచ్చి అట్లా అక్వైర్ చేసే నాలెడ్జ్ ని మాకు జస్ట్ ఒక 5 days సెషన్ లో ఇవ్వడం అనేది, ఆ సెషన్ అంత వండర్ఫుల్ గా డిజైన్ చేయడం అనేది ఎలా చేశారనేది నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ టు సురేష్ గారు రియల్ గా. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిన వేణు గారికి రియల్ గా థ్యాంక్స్. అండ్ వేణు గారికి ఈ సెషనే కాదండి, ఐ హావ్ అటెండెడ్ ఆల్రెడీ ఫ్యూ సెషన్స్, బోర్డ్ సెషన్ అయితేమి, లైఫ్ లీడర్షిప్ సెషన్ అయితేమి, అండ్ దేర్ ఆర్ సో మెనీ సెషన్స్ నేను అటెండ్ అయినవి. అండ్ బుక్స్ ద్వారా అయితేమి వేణు గారు చేసిన ఇన్స్పైర్ చేసిన విధానం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా లైఫ్ లో ఒక స్టెప్ కంటే ఇంకో స్టెప్ ముందుకు పోవడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు రియల్ గా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ వేణు గారు ఫర్ ప్రొవైడింగ్ దిస్ ప్లాట్ఫామ్.
Thank you, Mahindra. The success of entrepreneurs like you provides employment to many people. సో మీరు జాయిన్ అవ్వడమే కాకుండా మీ అసోసియేషన్ కూడా బ్రహ్మయ్య గారిని కూడా మీరు ఆయన ఎంతో ఫైనాన్షియల్ కాస్ట్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో అలాగే ఆయన క్లాసెస్ చెప్తారు. సో అంటే మనకు దొరికిన మంచిని 10 మందికి పంచుకోవాలనుకునేటటువంటి ఆ ఇంటెన్షన్ ఎంటర్ప్రినర్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. నా పేరు బ్రహ్మయ్య అండి, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. బేసికల్ గా నేను వచ్చేసి టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ రీసెంట్ గా నేను నలభీమా ఫుడ్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా స్టార్ట్ చేశాను. చాలా మంది సార్లు ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, రీసెంట్ గా స్టార్ట్అప్ చేసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని చెప్పేసి. నాకైతే మాత్రం ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ముందుగా మనము ఏవైతే ఒక బ్లూ ప్రింట్ ఉంటుందో ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా కనుక మూవ్ అయినట్లయితే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ అనేటువంటి చాలా ప్రాపర్ గా ఉంటుంది. దట్స్ వై నాకు ఇది ఒక బ్లూ ప్రింట్ లాగా కనపడింది అనమాట. సెగ్మెంట్స్ సెగ్మెంట్స్ చెక్ చేసుకోవడం కానీ, నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి ఒక 2.5 years నేను ఒక ఐడియా జనరేషన్ కోసమే ఫోకస్ పెట్టాను. సో 2.5 years తర్వాత నేను దాన్ని రీసెంట్ గా స్టార్ట్అప్ చేశాను అనమాట 2 months లో. సో నాకు 2 months లోనే ఒక ప్లాట్ఫామ్, ఒక బెటర్ ప్లాట్ఫామ్ అనేది దొరికింది అనమాట. ఎంత బెటర్ ప్లాట్ఫామ్ అని నేను చెప్పుకోవచ్చు అంటే, సురేష్ బాబు గారు అనేటువంటి ఇప్పుడు ఈయన మనకు సారు ఐఐఎంలో ఉండేటువంటి ఒక ప్రొఫెసర్ గా ఐఐఎంలో ఉండేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. నేను ఒక ప్లాట్ఫామ్కి వచ్చానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన విషయం ఐఐఎం అనేది అందరూ ప్రూవింగ్ కాన్సెప్టే. అలాంటి వాళ్ళతో అసోసియేట్ అవ్వడం, అక్కడి నుంచి నాకు ఒక బ్లూ ప్రింట్ రావడం, ఆ బ్లూ ప్రింట్ తోటి నేను డెవలప్ చేసుకోవడం, ఇనేటువంటివన్నీ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. అండ్ వేణు భగవాన్ సార్ అయితే సార్ బుక్స్ కూడా నాకు కూడా ఐడియా ఉంది. అది నా మహేంద్ర సార్ ద్వారా నాకు ఆ పరిచయం ఉందనమాట. సో ఇప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది. బట్ ఆ ప్లాట్ఫామ్ లో నేను డైరెక్ట్ గా అసోసియేట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. బట్ ఈ అసోసియేషన్ ఇలాగే కంటిన్యూ అవుతూ మీతో నా జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. So I am actually doing a session for a business owners. All 450 crores turnover. They are also political leaders and ex-MLAs. సో ఒక 6 చేస్తున్నానండి. వాళ్ళ కంపెనీలో కనీసం నాకు తెలిసిన ఒక 500 మంది 1000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. నాకు ఎక్కువే ఉండొచ్చు కూడా. అంటే వాళ్ళ టర్న్ ఓవర్ అందరి కలిపి ఒక 600-700 crores ఉంటాయండి. అంటే వీళ్ళు డెవలప్ అయితే ఇంకెంత వీళ్ళ టర్న్ ఓవర్ 200 crores పెరిగితే 2000 jobs పెరుగుతాయి అక్కడ. అందుకని ఇన్ఫ్లుయెన్సింగ్ అండ్ ఇన్స్పైరింగ్ పొటెన్షియల్ పీపుల్ ఈజ్ అవర్ ఇంటెన్షన్, బికాస్ దట్ ఇస్ హౌ వీ కెన్ స్కేల్ అప్. మేము ఎక్కువ మందికి ఉపయోగపడాలనుకుంటే మేము ఎంటర్ప్రినర్స్ని ఎందుకు ఎంచుకున్నామంటే, నేను చాలాసార్లు చెప్పాను, మన ఇండియాలో ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్ 6.5 కోట్లు, అదొక 10 కోట్లు అయింది అనుకోండి, మనది 10 trillion ఎకానమీ అవ్వడానికి 10 ఏళ్ళు చాలు. సో చైనా అది ఏమి శతాబ్దాలు పట్టలేదండి అంత పెద్ద ఎకానమీ అవ్వడానికి. మన దగ్గర ఉన్న అతిపెద్ద ఆస్తి మన దేశానికి హ్యూమన్ పొటెన్షియల్. ఎందుకంటే ఇంత మేధస్ ఎక్కడ లేదు. కానీ మన మేధస్ అంతా కూడా ఒక ఉద్యోగం చేయడానికి ఇరుక్కుపోకుండా, మనం ఉద్యోగాన్ని కాకుండా మనం మాస్టర్స్ అయితే, ప్రొఫెషనల్స్ అయితే, మనం వీ కెన్ థింక్ లైక్ ఎన్ ఎంటర్ప్రినర్. మీరు సర్వీస్ ఇవ్వండి, ప్రొఫెషనల్స్ అవ్వండి, కానీ హ్యావ్ ద క్రియేటర్స్ మైండ్ సెట్, హ్యావ్ ఎ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్, so that you will not look for a job for a monthly salary, but you will sell your services to company on monthly contract. And వీళ్ళు ఎంటర్ప్రినర్స్ గా, లీడర్స్ గా ఎదుగుతారు. అలాంటి ఆలోచన రావాలని మేము స్టే రైట్ స్టే రిచ్ అని కూడా బుక్ రాసాం. బట్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎంటర్ప్రినర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్ అండ్ స్టార్ట్అప్స్ ఆర్ అబౌట్ టు స్టార్ట్. ఎప్పుడో స్టార్ట్ చేస్తానంటే ఇది ఉపయోగపడదండి. ఇప్పుడు మీరు అబౌట్ టు స్టార్ట్ అంటే మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి పనిచేస్తాం. అందరికీ నమస్కారం అండి. మొదటిసారిగా ఇటువంటి గొప్ప సనాతన ఋషి సాంప్రదాయ వారసత్వాన్ని స్వీకరించి ఇటువంటి ప్రోగ్రామ్ ని ఆధ్యాత్మిక మార్గంలో అందిస్తున్నటువంటి సురేష్ సార్కి నిజంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా ఏ ఎంటర్ప్రెన్యూర్ కూడా ఇబ్బంది పడకూడదు, కాఫీ డే ఎంటర్ప్రెన్యూర్ లాగా ఎవరు కూడా మరణించకూడదు అన్న సదుద్దేశంతో, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కూడా ఎదగాలన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నటువంటి వేణు భగవాన్ సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నేను వసంత జ్యువెలరీ అనే బిజినెస్ కి నేను ప్రొప్రైటర్ గా ఉంటూ నా బిజినెస్ ని కొనసాగించుకుంటున్నానండి. మొదటిసారిగా ఈ వ్యాపారాన్ని నేను ఎందుకు పెట్టాను అంటే, నా యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం ఈ వ్యాపారం చేయడం జరుగుతుందండి. నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి MBA. నా కుటుంబ అవసరం, భార్య పిల్లలను పోషించుకోవడానికి ఈ వ్యాపారం చేస్తున్నానండి. అదేవిధంగా ఇది డబ్బు సంపాదించి పెట్టింది కదండి. మా తండ్రి ఇచ్చినటువంటి 1 acre ల్యాండ్ని
సేల్ చేసి ఈ వ్యాపారం పెట్టడం జరిగిందండి నేను. అదేవిధంగా ఈ వ్యాపారం అయితే పెట్టాను కానీ లాట్ ఆఫ్ దీంట్లో స్ట్రగుల్స్ కానివ్వండి, నేను చదివింది ఎంబీఏ అయినా సరే ఈ వ్యాపారం ఎలా చేయాలి అనేది అసలు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి గోల్డ్, సిల్వర్ వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి కస్టమర్ బేస్ని పోగు చేసుకుని నేను ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశానండి. ఆ కస్టమర్సే వస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వడం ద్వారాగా నాకు ఏం తెలిసిందంటే అసలు నా కస్టమర్ సెగ్మెంటేషన్ ఎవరు, అసలు నేనేం చేయాలి అనేది నాకు ఈ ప్రోగ్రాంలో బాగా అర్థమైందండి. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత నేను ఎంబీఏ చేశాను అని చెప్పుకుంటాకే సిగ్గుగా ఉందండి నాకు. ఎందువల్లంటే నేను చేసిన కోర్సులో కూడా ఇవేమీ నేర్పించలేదండి నాకు. నిజంగా పుస్తకాలు చదివాం కానండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే నాకేం రాలేదని చెప్పి షూర్గా నేను తెలియజేస్తున్నానండి. ఎటువంటి పుస్తకాన్ని చదివించకుండా బిజినెస్ ఎలా ఉండాలనేది ప్రాక్టికాలిటీగా చెప్పినటువంటి సురేష్ సార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎటువంటి బుక్ రెఫర్ చేయకుండా బిజినెస్ ఎలా ఉండాలి, ఎటువంటి ఎథిక్స్ ఉండాలి, ఎటువంటి వాల్యూస్ ఉండాలని చెప్పి సార్కి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. బిజినెస్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు అసలు బిజినెస్ అంటే ఏంటి, అసలు ఏం చెయ్యాలి ఏంటి అనేది ఈ 5 days లో థర్డ్ డే వాళ్ళ పర్సెప్షన్ మారిపోద్దండి. థర్డ్ డే వచ్చేసరికి ఓహో బిజినెస్ అంటే ఇది, ఇటువంటి వాల్యూస్ ఉంటాయి దీంట్లో అనేది. వాట్ ఈజ్ ఎంబీఏ అనేది ఎంబీఏ చేసే వాళ్ళకి అర్థం అవుతుందండి. ఈ ప్రోగ్రాంలోకి వస్తే ఎంబీఏ చేసిన వాళ్ళకి ఎలా అర్థం అవుతుందంటే ఈ ప్రోగ్రాము ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు ఏంటి, లైవ్ మనం ఏం చేయదలుచుకున్నాం అనేది ఎంబీఏ చేసిన వాళ్ళకి అర్థం అవుతుందండి. ప్రోగ్రామ్ బుక్స్ నాలెడ్జ్ ఏదైతే తెలుసుకుని సమాజంలోకి వచ్చి ఎంబీఏ చేయగానే ప్రతి వాళ్ళు కూడా నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి, నేను ఒక మేనేజర్ అవ్వాలి అనుకుని బ్రాహ్మణంలో ఉండే వాళ్ళకి అందరికి కూడా ఇది సురేష్ సార్ లైవ్ చూపిస్తారండి. మీ సినిమా ఇది, మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు, మీరు ఈ స్టేజ్ లో ఉంటే మీ బిజినెస్ ఇలా సక్సెస్ అవుద్ది, ఇన్ని కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి బిజినెస్ కి అనేది సురేష్ సార్ చాలా క్లియర్ గా ఈ 5 days ప్రోగ్రామ్ లో చెప్తారండి. అదేవిధంగా ఈ ప్రోగ్రాము ఎంబీఏ చేసే వాళ్ళకి చేసిన వాళ్ళకే కాకుండా బిజినెస్ పీపుల్కి ఎలా ఉపయోగపడుతుందంటే ఏ కీ ఏరియాస్ లో వాళ్ళ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళ స్కేల్ అప్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అనేది బిజినెస్ పీపుల్కి, ఏ బిజినెస్ అయినా కానీ ఉండదు, ఆ బిజినెస్ పీపుల్కి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సోషల్ ఎంటర్ప్రైనర్స్ కి నా ద్వారా సమాజానికి ఏం జరుగుతుంది అనే సమాజానికి సేవ చేసేటువంటి శ్రీనివాస్ సార్ లాంటి వాళ్ళకి కూడా ఎక్సలెంట్ గా ఈ ప్రోగ్రామ్ మెయిన్ గా ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఇదే విధంగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ ప్రోగ్రామ్ ఇందులో ఉన్నటువంటి అందరూ మెంటర్సేనండి. ఒక శ్రీనివాస్ సార్ని తీసుకుంటే వాళ్ళ ఐడియాస్ కానివ్వండి, నిజంగా విశాల్ సార్ని తీసుకుంటే ఆయన ఇచ్చే గోల్డ్ కి సంబంధించిన గైడెన్స్ కానివ్వండి, మిగతా అందరూ కూడా దీంట్లో మెంటర్స్ గా ఉంటూ ఇందులో ఈ కమ్యూనిటీలోకి వచ్చినటువంటి ప్రతి పర్సన్ కి అతని గ్రోత్ కి కారణం అవుతారండి. దీంట్లో కూడా ఈ కమ్యూనిటీలో మెయిన్ ఒకసారి మీరు ఎంటర్ అవ్వగానే వాళ్ళ గ్రోత్ కి వీళ్ళంతా మెంబర్స్ అవుతారండి. మన కుటుంబంలో ఉంటే తల్లి, తండ్రి, భార్య, పిల్లలు ఇదే ఉంటామండి. ఈ కమ్యూనిటీలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో ఈ బీ క్లబ్ కమ్యూనిటీలోకి మీకు ఒక విపరీతమైన బలం అనేది మీకు చేకూరుతుందని చెప్పేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఇదే విధంగా ఇది లైఫ్ లాంగ్ జర్నీ ప్రాసెస్ అండి. ఇది ఎక్కడా కూడా మీకు ఒక డేలోనో 2 రోజులు అయిపోయే మోటివేషన్ క్లాస్ కానీ లేకపోతే ఇంకా మీకు రక్తాన్ని మరిగించే క్లాసులు ఏం కాదండి. ఇది అంతా ప్యూర్ ఏమంటారంటే దాన్ని లైవ్ మీ జీవితం మీ అర్థం చూపిస్తున్న మాదిరిగా ఈ ప్రోగ్రామ్ ఉంటుందండి. అదేవిధంగా ఫస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ లైఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్కి వస్తే ఎక్కువ బెనిఫిట్ పొందుతారని చెప్పేసి నా పర్సనల్ అభిప్రాయం అండి. సార్ ఏదైతే చెప్పారో 9 blocks కూడా ఇవి ఎక్సలెంట్ అండి. ఇవి మేము చదివిన చిన్న పెద్ద కాలేజీల్లో కానీ చిన్న ఈ 9 blocks అనేవి చెప్పరండి. అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, ప్లానింగ్ వీటి మీద వెళ్తారు తప్పితే అసలు బిజినెస్ కి కావాల్సినటువంటి ఎథిక్స్ ఏంటి, ఏ వాల్యూ సిస్టమ్ ఉంటే మీ బిజినెస్ డెవలప్ అవుద్ది అనేది ఈ 9 blocks కూడా
ఏ ఎంబీఏ కాలేజీల్లో నా 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 పరిజ్ఞానం ప్రకారం నేనైతే నేర్చుకోలేదండి. ఇటువంటి నేర్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ రాంబాబు. ఐ థింక్ బీ క్లబ్ గురించి నాకంటే నీకే ఎక్కువ బాగా తెలుసు, బికాజ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎంబీఏ ఈజ్ అద్భుతమైన కోర్స్ అండి. సరైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆ ప్రొఫెసర్స్ కూడా ఇంతకుముందు బిజినెస్ చేసిన వాళ్ళు అయితే చాలామంది ఐఐఎం, ఐఎస్బి ఇలాంటి దాంట్లో ప్రొఫెసర్స్ అంటే కేవలం పుస్తకాలు చదివిన వాళ్ళే రారండి. ఆల్రెడీ ఎక్కడో కార్పొరేట్లో చేసిన వాళ్ళందరూ కూడా వస్తుంటారు. అదే విదేశాల్లో అయితే చాలా పెద్ద పెద్ద పొజిషన్ చేసి ఎంటర్ప్రినర్స్, సిఇఓస్ వాళ్ళు వచ్చి టీచ్ చేస్తారు, బికాస్ దే హ్యావ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అయితే చాలా రోజులు టీచ్ చేస్తా ఉంటే దే విల్ మిస్ ద ప్రెసెంట్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్. అందుకని ఎంటర్ప్రినర్ ఎక్కువ తెలుసుంటుంది. అందుకని వీఆర్ నాట్ సేయింగ్ దట్ డోంట్ డూ ఎంబీఏ. సో డూ ఎంబీఏ అట్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వీ హ్యావ్ డిజైన్డ్ ఇట్ ఫర్ నాన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. అయితే రాంబాబు చెప్పినట్టుగా ఎంబీఏ అన్నది సింపుల్ కాలేజీల్లో చేస్తే అది బిజినెస్కి పనిచేయదండి. అందుకని అలా చేసినప్పుడు ఎంబీబీఎస్ ఎలా చేస్తారో ఎంబీఏ కూడా ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తే అప్లై చేయడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. సో వీ యాక్చువల్లీ ఇన్వైటింగ్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ టు బిజినెస్, సో లేదా అబౌట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. సో వాళ్ళకి ఈ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ అలా 6 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం. ఇది ఆ నాలెడ్జ్, ఆ ఎసెన్స్ని తెలుసుకోవడం కోసం. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ అని ఉంటాయండి చాలా పెద్ద మన బిజినెస్ స్కూల్స్లో, అవి 6 months ప్రోగ్రామ్ ఇట్లా ఉంటాయి. దానికి ఫీజు కూడా చాలా ఎక్కువే ఉంటుంది అది. సో అలా మనం అతి తక్కువ ప్రైస్లో ఆ ఎసెన్స్ని ఇవ్వడానికి, ఎందుకంటే అందరూ అంత అఫోర్డ్ చేయలేరు. సో వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ టాటా, బిర్లా వాళ్ళు వచ్చి మా దగ్గర చేయాలని మేము అనుకోవట్లేదు. దే ఆర్ సో మెనీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్స్, వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. వాళ్ళ థింకింగ్, వాళ్ళ ప్లానింగ్, ఇవన్నీ టూల్స్ దొరికితే దే విల్ గ్రో ఫార్వర్డ్ అని ఇంటెన్షన్ తోటి మేము చేస్తాం. సో అలా దయాకర్ గారండి మార్కాపూర్ నుంచి వచ్చారు. దట్ ఆయన ఆల్రెడీ ఈజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన ఎలక్ట్రానిక్ షాప్, అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పుడు ఏసీసీ ఇవన్నీ అమ్ముతున్నారు. సిటీలో అంటే కొంత థ్రెట్ ఉందండి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి వాళ్ళ షాప్కి రావడం తగ్గించవచ్చు. కానీ ఆ మార్కాపూర్ లాంటి ఊర్లో ఖచ్చితంగా ఆయన షాప్కే రావాల్సి ఉంటుంది. ఆయన లీడింగ్ ఉంటారు. సో ఎన్నో సేల్స్ని బట్టి బికమ్స్ ఎ ప్రిఫర్డ్ వన్. అయితే ఆయనకి ఎలా ఉపయోగపడుతుందో నాకు తెలియదు. నాకు ఆయన ఫోన్ చేస్తే బిజినెస్ గురించి అంటే లైఫ్ లీడర్షిప్ వద్దండి దీంట్లో జాయిన్ అవ్వమని చెప్పాను నేను. అయితే ఆయన మాటల్లో చెప్దాం, అసలు ఉపయోగపడిందా, ఉపయోగపడలేదా, ఇది బిజినెస్ ప్రాక్టికల్కి దూరంగా ఉందా, ఆయన మాటలోనే మనం చూద్దాం. సో దయాకర్ గారు, ఆర్ యూ దేర్? యాక్చువల్గా నాది 10th బేస్ స్టాండర్డ్ సార్. యాక్చువల్గా నేను 10th మానేసిన తర్వాత మేము ఇంటి దగ్గర ఉంటే ఒక సిఏ చేసిన అతను ఒక మ్యారేజ్, అతనికి ఏదో నేను హెల్ప్ చేశానని నన్ను తీసుకెళ్ళి ఒక షాప్ లో పెట్టాడు. ఒక షాప్ లో పెడితే అక్కడ నేను ఒక 4 years వర్క్ చేసిన తర్వాత అతను ఆ ఏరియాలో కాకుండా, నేను యాక్చువల్గా కందుకూరు అయితే ఆ ఏరియాలో కాకుండా పక్క ఏరియాకి షిఫ్ట్ అయ్యి మళ్ళీ అతనికి మనం కాంపిటేటివ్ గా ఉండకూడదు, అతను మనకి కొంచెం విద్య నేర్పాడు అని చెప్పేసి వేరే ఊరికి వచ్చేసి నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాను సార్. ఈ నేమ్ కూడా, ఈ సాయిరమణ ఎలక్ట్రానిక్స్ అనే నేమ్ కూడా అతను నేమే, ఈ సాయిరమణ ఎలక్ట్రానిక్స్ అనేది. ఇప్పుడు ఈ బిజినెస్ కోచ్ అనేది, మీరు చెప్పిన కోర్స్ అనేది బిజినెస్, అసలు మీరు 3 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, బిజినెస్ చేయాలనే ఒక ఆలోచన, ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి, ప్రతి వాళ్ళకి మన కస్టమర్ ఎవరు, మనం ఏ మోడల్ డిజైన్ చేసుకోవాలి, మన కస్టమర్ ఎవరు, మనం కస్టమర్ కి ప్రొడక్ట్ ఎలా వాల్యూ మెన్షన్ చేయాలి, ఇలాంటి అనేది నా బిజినెస్ లో అయితే పర్టికులర్ గా నాకు బాగా హెల్ప్ చేస్తున్నాయి సార్. అన్నప్పుడు మన కాస్ట్, ఇప్పుడు మా దగ్గరకు వచ్చేకి కొన్ని ప్రొడక్ట్స్ ₹1,00,000 ఉంటే మేము కస్టమర్కి 50,000 ఇస్తే కానీ ఆ వాల్యూని ఎప్పుడు కూడా మేము బిల్లులో ప్రెజెంట్ చేయము. సార్ చెప్పాడు, మీరు ఇచ్చే ఎంఆర్పి, ఇచ్చే ప్రైస్ మీరు వాల్యూలో ఇస్తే కస్టమర్ కి మనం ఎంత వాల్యూ ఇచ్చే అనేది కస్టమర్ కి రియల్ టైమ్ లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకోటి వచ్చేసి నా బిజినెస్ లోకి వచ్చేసి పర్టికులర్ గా మాకు కొత్త మోడల్స్ వస్తుంటాయి, పాత మోడల్స్ వస్తుంటాయి. పాత మోడల్ ని పంపించకపోతే స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. కొత్త మోడల్స్ కస్టమర్ కి డిస్ప్లే చూపించలేము. పర్సనల్ గా నా బిజినెస్ లోకి వచ్చేకి అదన్నీ కూడా ఈ చెప్పిన తర్వాత ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా నా బిజినెస్ లో నేను యాడ్ చేస్తున్నాను. అప్పటికే సార్ చెప్పంగానే 2-3 లిక్విడ్ కూడా చేసుకున్నాను నా బిజినెస్ లోకి వచ్చేకి. నాకైతే ఇది నేను మీతో పాటు ఈ 6 బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను సార్, మీతో జర్నీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సార్. యూఆర్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్ అండి. అంటే బిజినెస్ ఎడ్యుకేషన్ వేరు, మన ప్రాపర్ క్వాలిఫికేషన్స్ వేరు. సో అందుకని మనకి క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు వెంటనే రిక్రూట్మెంట్ అయ్యి, క్యాంపస్ రిక్రూట్మెంట్ అయ్యి ప్రైవేట్ జాబ్ వస్తుంది. యావరేజ్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ వల్ల, దీనివల్ల గవర్నమెంట్ జాబ్ కూడా రావచ్చు. అసలు వెనకాల బ్యాక్ బెంచర్సే ఎంటర్ప్రినర్స్ అవుతారని ఒకప్పుడు మాట. అయితే ఈ రోజు చదువుకున్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు కాదు, బిజినెస్ నీడ్స్ ఏ కామన్ సెన్స్, స్ట్రీట్ స్మార్ట్నెస్ కావాలి,
కొంత లౌకింగ్ కావాలి. ఏ బిజినెస్ పెడుతున్నారో ఆ బిజినెస్లో నాలెడ్జ్ కావాలి. బిజినెస్ ఫండమెంటల్స్ ఉంటాయండి, అవి ఎక్కడ మారు. అయితే లేటెస్ట్గా చాలా సింపుల్ టూల్స్ వస్తుంటాయి. ఆ సింపుల్ టూల్స్ అనేది మన ఇండియాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ గొప్పగా ఉందో లేదు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కూడా చాలా గొప్పగా చేస్తుంది. అందరూ ఐఐఎంస్కి ఐఎస్బికి వెళ్ళడం కుదరదు. హార్వర్డ్కి స్టాన్ఫోర్డ్కి వెళ్ళే ఆ లేటెస్ట్ ఏమవుతుంది అనేది తెలుసుకోలేరు. ప్లస్ మెకన్సీ కన్సల్టెన్సీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇలాంటివన్నీ జిఎంఆర్ లాగా హైర్ చేసుకుని అన్ని కోట్లు ఇవ్వలేరు. అందుకని బిజినెస్ మ్యాన్కి ఆ ఎసెన్స్ దొరకాలి అనేటటువంటి ఒక మంచి ఇంటెన్షన్ తోటి సురేష్ బాబు గారు. సో నేను ఈ ప్రోగ్రామ్ ని బీ క్లబ్ గా అప్లై చేసుకుని ఐ ఫెల్ట్ ఇట్స్ వాల్యూ, ఇది మనం అందరికీ అందివ్వాలి, అందుబాటు ధరలు అందివ్వాలనే ఉద్దేశంతో పెట్టాము. అందుకని ఇలా సింపుల్ పీపుల్ ఎక్కడి నుంచి ఈ టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. అదే 5 రోజులు హోటల్లో ఇది ప్రైస్ కి మేము చేయలేము, హోటల్ వాళ్ళ కోసమే చేసినట్టు ఉండేది ఇంతకుముందు ప్రోగ్రామ్స్ అన్ని కూడా. అందుకని కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. సో ఫర్ వాళ్ళ అందుబాటు ధరలో ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇప్పుడు సురేష్ గారు బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు, నేను హైదరాబాద్లో ఉన్నా, దయాకర్ గారు మార్కపూర్లో ఉన్నారు, అలా బ్రహ్మయ్య గారు నెల్లూరు నుంచి ఉన్నారు. డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ రావడానికి ఇది మంచి సమయం వచ్చిందండి. దేశం అంతా కూడా మనం ఒక తిరిగి వెల్త్ని బిల్డ్ చేయడానికి మనం చేయాల్సింది ఏం లేదండి, మన పొటెన్షియల్ బయటికి తీసుకొచ్చి మనం అది ఒక వ్యవస్థని బిల్డ్ చేయడం, వ్యక్తి నుంచి వ్యవస్థకి రూపాంతరం చెందడం అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ అండి. ఎంత అలాంటి వాళ్ళైనా పోస్ట్ కోవిడ్ తర్వాత ఇది న్యూ నార్మల్, ఇక్కడ నుంచి కొత్త ప్రపంచం, మళ్ళీ నార్మల్ అవుద్దా, మళ్ళీ మనం అలా ఆలోచిద్దాం, ఆ సిచ్యువేషన్ లేదండి. సో అందుకని ఎవ్రీబడి హ్యాస్ టు క్రియేట్ ఎ న్యూ ఫ్యూచర్ ఫ్రమ్ ద ఫ్యూచర్, నాట్ ఫ్రమ్ యువర్ పాస్ట్. అందుకని బేసిక్స్ మారవు, ఫండమెంటల్స్ మారవు, ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మిస్సింగ్ లింక్ అన్నది ప్రోగ్రామ్స్ ఇస్తాయి. కంటిన్యూస్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఎలా అంటారో, ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్, ఎవ్రీ బిజినెస్ మ్యాన్ కంటిన్యూస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్, ఈ సిఈఈ లేదా కంటిన్యూస్ బిజినెస్ ఎడ్యుకేషన్. యావరేజ్ని 5% నుంచి 15% యావరేజ్ని బడ్జెట్ పెట్టుకోవాలండి. దట్ లెర్నింగ్ వైల్ ఎర్నింగ్ ఈజ్ అవుట్డేటెడ్, ఎర్నింగ్ వైల్ లెర్నింగ్. అందుకని సంపాదిస్తూ నేర్చుకుంటూ ఉండాలి అండ్ ఈ ఎర్నింగ్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్ అయితే 10 మందికి వెండర్స్కి ఇస్తారు, దట్ రెంట్ కడతారు, దట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇస్తారు. తెలియకుండా మనం ఊర్లో ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినా 100 మందికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తారండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేది. ఒక చిన్న కిరాణా షాపే ఒక ఇద్దరికి పని ఇవ్వచ్చు కదండి, దట్ క్లీన్ చేసే వాళ్ళకో అందులో వర్కర్స్కో, దట్ ఎవ్రీబడి ఆ ఆలోచనతో చేస్తే. అదే కంపెనీలో కనుక ఎంటర్‌ప్రెన్యూర్ థింకింగ్తో వెళ్ళారనుకోండి, దే విల్ బిల్డ్ ఎ టీమ్. ఎంతమందిని మెంటర్ చేస్తారు వీళ్ళు. దయాకర్ గారు ఆయనకున్న గొప్ప క్వాలిటీ చూడండి, గ్రాటిట్యూడ్ ఆయనకున్న గొప్ప క్వాలిటీ. ఆయన ఒక షాప్లో పనిచేసి అక్కడ నేర్చుకుని ఆయన కాంపిటీషన్ అవ్వకూడదని వేరే ఊరు వచ్చి పెట్టి ఆయన పేరు పెట్టుకున్నాడు. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ సక్సెస్ అవ్వడానికి ఈ క్వాలిటీస్ ముందు వ్యక్తేనండి. వ్యక్తి బాగుంటే వ్యవస్థ బాగుంటుంది, వ్యక్తి ఇంటెన్షన్ బాగుంటే ఈ వ్యవస్థను బాగా బిల్డ్ చేయగలుగుతాడు. విత్తనమే ఫాల్ట్ ఉంటే ఇంక చెట్టు ఎలా వస్తుంది? అందుకని ముందు ఎంటర్‌ప్రెన్యూర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకని ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన, రాంబాబు చెప్పిన, నాది 21 డే ప్రోగ్రామ్ చేస్తున్నారు వీళ్ళందరూ చాలా మంది. అందుకని నా మాట మీద విశ్వాసం ఉంచి నేను ఇంత అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, ఎవరైనా జాయిన్ అవుతారు అనుకున్నారా? నా గురించి తెలిసినవి, నా పుస్తకాలు చదువో, నా మాటలు వినో, నా జెన్యూనిటీ లేకపోతే వేణు గారు చెప్పారంటే ఇది ఉపయోగపడుతుందని అనిపించిన వాళ్ళు వస్తుంటారు. అయినా చెప్పడం నా ధర్మం. భగవద్గీత కృష్ణ భగవాన్ ఏమంటాడు? చెప్పడం నా ధర్మం, వింటావో వినడో అది నీ కర్మం. అందుకని మన డ్యూటీ మనం చేస్తూనే ఉండాలి. So welcome, Bharat. Yes, sir. All of you, my name is Bharat. I am from Tirupati. In Tirupati, మేము ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఇందులో I was working as a manager. యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు బిజినెస్ ఆస్పెక్ట్లో తీసుకుంటే నేను లైక్ ఒక బిజినెస్లో ముందుకు వెళ్ళాలనే దానిపైన నాకు చెప్పాలంటే అంత క్లియర్ అవగాహన అనేది ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే ఈ బోల్డ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను, లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ లో లైక్ మనకు ఒక నేను ఏంటంటే ఇప్పటివరకు మాక్సిమం మార్కెటింగ్ ఛానల్ నే ఫోకస్ చేస్తుంటాను. ఆఫ్టర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈజ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ లైక్ ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే ఏ ఆస్పెక్ట్స్ లో మనము ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించినటువంటి లైక్ అన్ని ఛానల్స్ లో మనము ఏ విధంగా డెవలప్ అవ్వడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ నుంచి లైక్ మనకి ఏంటంటే లైక్ మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడానికి ఏంటంటే అన్ని రిసోర్సెస్ లైక్ మనకు ఎలాగ అవసరం ఉంటుంది అనేది ఒక అవగాహన అనేది మనకు కల్పించడానికి సురేష్ బాబు గారు సార్ డిజైన్ చేసినటువంటి ఈ 9 మోడల్ క్యాన్వాస్ కి
మనకు లైక్ ఏంటంటే ఒక మంచి బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క బ్లూ ప్రింట్ ద్వారా మనం ఏంటంటే మన ఆర్గనైజేషన్ ఏ లెవెల్లో మనం స్కేలప్ చేసుకోవాలనేటటువంటి అవగాహనని లైక్ ఒక పిక్చర్ క్లియర్ గా ఉంటుంది అనమాట. ఇలాంటి అవగాహన మనకి ఎటువంటి లైక్ ప్రోగ్రామ్స్ మనకు తెలియదు. జనరల్ గా ఏంటంటే జస్ట్ మనము బిజినెస్ పెట్టాలి, ముందుకు వెళ్ళాలనుకుంటాం, కానీ ఆ బిజినెస్ లో ఏ ఛానల్స్ ఎలాగ మనం ముందుకు వెళ్ళాలనేటటువంటి ఒక అవగాహన తెలియడానికి ఈ ప్రోగ్రామ్ అన్నది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిన దానివల్ల ఏంటంటే నేను ఒక ఫ్యూచర్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎలాగ ముందుకు వెళ్ళాలనేటటువంటి అవగాహనని నాకు చాలా వరకు తెలియపరిచింది ఈ యొక్క ప్రోగ్రామ్. ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం పరుచుకొని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలనుకున్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ భరత్. సో మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ లో ఉన్నట్టే, ఒక మార్కెటింగ్ లో మీరు ఒక చాలా పెద్ద కమ్యూనిటీకి తిరుపతిలో మార్కెటింగ్ చేసి మీరు సేల్ చేస్తున్నారు. ఇట్స్ నథింగ్ బట్ బిజినెస్. బిజినెస్ ఈజ్ మార్కెటింగ్. అండ్ మీరు తిరిగి ఒక వాల్యుబుల్ ప్రొడక్ట్ని కస్టమర్కి మీరు అందించగలుగుతున్నారంటే యూ ఆల్రెడీ నో హాఫ్ ఆఫ్ ద బిజినెస్. అయితే దీనికి ఒక మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా బిజినెస్కి 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 9 ఎలిమెంట్స్ మనం కనుక క్లారిటీ ఉంటే ఆ మిస్సింగ్ లింక్ గురించి మనం నేర్చుకుంటేనే మనం ఎక్స్పీరియన్స్ వచ్చి దెబ్బలు తిని అప్పుడు నేర్చుకోవడానికి అంత టైం లేదండి. ఇది 2020 గేమ్. అందుకని మీరు ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వడం, దానికి నెక్స్ట్ దానికి మీ ఆర్కిటెక్ట్ ఇచ్చిన ప్లాన్ కంటే ఈ ప్లాన్ ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశిస్తాం. సంతోష్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఆల్సో స్టార్టెడ్, చాలా మంది స్టార్ట్ చేసినట్టుగానే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని కొంతమంది ఫ్రెండ్స్తో స్టార్ట్ చేస్తుంటారు, కొంతమంది ఇండివిజువల్గా వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ పర్సనల్ లోన్స్ తీసుకుని ఇట్లా వాళ్ళు ఈ యొక్క డ్రైవ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇరుక్కుపోయారండి ఇంజనీరింగ్ చేసి, జాబులు వచ్చి, ఆ పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు వచ్చి ఈఎంఐల్లో ఉండి, బట్ లోపల డిజైర్ ఎక్కడికి పోతుంది, ఆ ఫైర్ ఎక్కడికి పోతుంది. సో వాళ్ళు ఎన్నిసార్లు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే నాకు తెలియదు సంతోష్ గురించి పూర్తిగా, కానీ సంతోష్ ఈ లైవ్ ప్రోగ్రామ్ చూసి జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఇంకొకటి స్టార్ట్అప్ పెడతా ఉంటే ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను చెప్పలేదు, ఆయనకి జాయిన్ అయ్యాడు. అసలు ఉపయోగపడిందా లేదా, నెక్స్ట్ ఏమైనా క్లారిటీ ఉందా, సో హౌ ఇట్ ఈస్ బీన్ యూస్ఫుల్ దిస్ 5-day ప్రోగ్రామ్ ఒకసారి సంతోష్ని అడుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నా పేరు సంతోష్ అండి. నేను వన్ ఆఫ్ ద ఎంఎన్సీ ఫార్మ్ లో నాకు 10+ years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నా కెరీర్ స్టార్ట్ చేయడం మార్కెటింగ్ లో, అండ్ దెన్ ఐ వాజ్ ఇంటూ సాఫ్ట్వేర్ సెక్టర్. నేను ఒక రిప్యూటెడ్ ఎంఎన్సీలో టెక్నికల్ లీడ్ గా చేస్తున్నాను. దీంతో పాటు నేను ఒక ఎంబీఏ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత కానీ ఈ రోజు దాకా నాకు ఎప్పుడు మైండ్ లో ఎప్పుడు కదలాడుతున్నటువంటి థాట్స్ ఏంటంటే, ఏదైనా లైక్ ఫుడ్ ఇండస్ట్రీ రిలేటెడ్ థాట్స్. ఒక టీ స్టాల్ పెడితే ఎలా ఉంటుంది, ఒక కాఫీ స్టాల్ పెడితే ఎలా ఉంటుంది, దీన్ని మనం ఎలా బ్రాండ్ చేయగలం, ఈవెన్ దిస్ ఇస్ ద స్మాల్ థాట్, దీన్ని ఎలా బ్రాడర్ సెక్టర్ లో ఎలా తీసుకెళ్ళచ్చు ఏంటి అనేటువంటిది. నాకు బెంగళూరులో ఒక హోటల్, ఒక 2 ఫుడ్ ట్రక్స్ ఉన్నాయండి. నేను ఒక చిన్న తప్పులు చేయడం వల్ల ఓకే ఐ లాస్ట్ సో మచ్ అమౌంట్. ఓకే, చిన్న తప్పులు. ఓకే, దాన్నే కనుక నేను ఇప్పుడు స్టడీ చేసిన ఈ 5 days లో చేసినటువంటి కోర్స్ విధంగా నేను బ్లాక్స్ లో డివైడ్ చేసుకుని నాకున్నటువంటి మార్కెట్ ఏంటి, నాకున్న పొటెన్షియల్ ఏంటి, నాకున్న రీసోర్సెస్ ఏంటి, ఓకే ప్రతి ఒక్కటి నేను ఆ విధంగా ప్రాసెస్ డ్రివెన్ ఆర్గనైజేషన్ గా నేను సెగ్రిగేట్ చేసుకుని ఉంటే ప్రాబ్లీ ఐ వుడ్ హ్యావ్ అవాయిడెడ్ దట్ మిస్టేక్స్. ఇంతకుముందు ఏదైతే చేశానో ఆ మిస్టేక్స్ ని అవాయిడ్ చేసి ఐ వుడ్ హ్యావ్ ఇన్ సేఫ్ జోన్ అని అనిపించింది. తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే, బేసికల్ నేను ఒక స్పిరిచువల్ పర్సన్ ని. ఓకే, స్పిరిచువాలిటీని బిజినెస్ కి ఎలా తీసుకెళ్లొచ్చు. ఓకే, బిజినెస్ అంటే గిమ్మిక్కులు చేసి డబ్బులు సంపాదించడం అన్నటువంటి ఒక నెగటివ్ థాట్ నా మైండ్ లో ఉండింది. ఓకే, ఐ హావ్ రిమూవ్డ్ ఇట్. శ్రీనివాసరావు గారు ఇటువంటి బ్యూటిఫుల్ పర్సనాలిటీస్ చూసిన తర్వాత వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేటువంటిది అర్థమైంది. సురేష్ గారు, రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. నాకు ఎంబీఏ చేస్తే ఒక ఐఎం లో చేయాలనేటువంటి ఒక థాట్, కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, కానీ అట్లీస్ట్ ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఏదైనా విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో చేసేది ఉంటే చేద్దాం చాలా రోజుల నుంచి థాట్ ఉండింది. లక్కీలీ ఐ హావ్ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్. Yeah, thank you so much, sir. Thank you. Thanks for your sincerity and your dedicatedness towards this program, and I'm very happy for your feedback. So asli program నీకు ఎలా ఉపయోగపడింది, నీ మాటలు ఎక్కువ వినలేదు నేను. సో కెన్ యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేణు భగవాన్ సార్ నాకు పరిచయం అయింది 2007 కులు మనాలిలో. బట్ అప్పటి నుండి ఇప్పటి వరకు సార్తో అసోసియేట్ అయ్యాను. పర్సనల్ గా
2013లో కూడా నేను కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి. అదే విధంగా లాస్ట్ 2 months బ్యాక్ ఈ కరోనా టైంలో ఆన్లైన్లో మళ్ళీ లైఫ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ చేయడం, అదే విధంగా నా లైఫ్లో విజన్ చార్ట్ చేసుకోవాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బట్ ఆ విజన్ చార్ట్ ఏ విధంగా చేసుకోవాలో కూడా చేసుకున్నాను. దానికి ఏ రోజైతే నేను స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి నా మార్గం కంప్లీట్ గా నాకు కనబడతా ఉంది. నా లైఫ్ ఫ్యూచర్ కనబడతా ఉంది. అది నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో 100% రీచ్ అవ్వబోతున్నాను అతి త్వరలో. అది కూడా ఫ్యూచర్ లో చూపిస్తాను సార్. థ్యాంక్ యూ వేణుభవన్ సార్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ లీడర్షిప్ ట్రైనింగ్ కూడా ఎక్సలెంట్. ఈ MBA నేను డిస్టెన్స్ లో చేస్తున్నాను, బట్ డిస్టెన్స్ లో నేను కాలేజీకి వెళ్ళట్లేదు. బట్ ఇక్కడ ఒరిజినల్ MBA ప్రతి బిజినెస్ పర్సన్ కి అవసరం. ఫ్యూచర్ లో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు అవసరం. ఎందుకంటే ఈ 9 blocks ఏవైతే ఉన్నాయో వాస్తవంగా ఎవ్వరు కాన్సన్ట్రేట్ చేయరండి. ఆ 9 blocks కనుక కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే బిజినెస్ లో ఎవరు ఫెయిల్యూర్ కారండి. ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే ఏ బ్లాక్ లో ఏం చేయాలనేది ఎవరికి తెలియదు. ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ లో ఇది ప్రతిదానికి కన్వర్ట్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మనం కనుక ఈ 9 blocks ని మన లైఫ్ లో ఖచ్చితంగా కరెక్ట్ పాయింట్ అవుట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో నేను సలహా ఇస్తున్నాను, ప్రతి బిజినెస్ పీపుల్ ఫ్యూచర్ లో ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా, ఇదివరకు బిజినెస్ చేస్తున్నా, ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరికి అవసరం ఈ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రమేష్. ఐ అప్రిషియేట్ యువర్ హంబుల్నెస్. మీరు బిజినెస్ చేయట్లేదు అన్నారు, మార్కెటింగ్ లో ఉన్నారు. సో ఆర్ యూ నాట్ ఇంటూ ఏ మార్కెటింగ్ బిజినెస్? అంటే మీరు మీ టీంని బిల్డ్ చేసుకున్నారు, ఒక కంపెనీ తోటి మీరు ప్రొడక్ట్స్ మీరు ఇస్తున్నారు. అది ఇవ్వడానికి మళ్ళీ మీరు B2B అంటే ఒక 100 మందినో 500 మందినో, నాకు తెలిసిన 500 నెట్వర్క్ ఉంది మీకు. 500 మందికి మీరు ఎంతండి? 5000 నెట్వర్క్. 5000 మందికి మీరు ఆన్లైన్ మెంటరింగ్ ఇచ్చి వాళ్ళు సంపాదించుకోవడానికి ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు. అంటే మీరు ఒక కంపెనీ నుంచి మీరు అపాయింట్ అయ్యి మీరు తీసుకుని మీరు 500 మందికి మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో రేపు మీకు ఆ కంపెనీ మీకు సరైన కమిషన్ ఇవ్వట్లేదు అనుకోండి, మీరు వాళ్ళకి వచ్చేటట్టు చేయలేరు. వేరే కంపెనీ ఏదన్నా వస్తే దానికి మారరా? అంటే ఆర్ వి నాట్ డూయింగ్ బిజినెస్? ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ఆల్సో బిజినెస్ మ్యాన్. ఆయన తనలో తాను ఇన్వెస్ట్ చేసుకుని 20 years ఆఫ్ ఎడ్యుకేషన్, స్పెషలైజేషన్, ఈ సెల్లింగ్ ఈ సర్వీసెస్ టు an organization. సో ఎవ్రీబడి ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. అందుకని మీరు అసలు మన సురేష్ బాబు గారు చెప్తారు, ఆదిదాస్ ఇలాంటి చాలా షూ కంపెనీలు కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవే. అసలు చైనా అంతా కూడా ఏ రకంగా డెవలప్ అయింది? మనం వచ్చి బ్రాండ్ చూసి ఇది కొనుక్కుంటాం. అదే బ్రాండ్ వేరే కొత్త బ్రాండ్ 50% రేట్కి వచ్చిన కొనం. వీళ్ళు ఏమైనా తయారు చేస్తారు, అదే కంపెనీకి ఇచ్చి తయారు చేస్తారు. కానీ దీనికి మార్కెటింగ్ మీద ఖర్చు పెట్టి బ్రాండ్ తయారు చేశారు కాబట్టి వీళ్ళు ఆ ప్రైస్. అదే చాలా మంది సెల్ ఫోన్ కంపెనీస్ కొత్త చిన్న బ్రాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓ 10,000 1,00,000 ఆర్డర్ ఇచ్చి బ్రాండ్ ఏది కావాలంటే అది వేసిస్తారు. మీకు టీ-షర్ట్ కావాలంటే మీరు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ వేసిస్తారు. మన ఇండియాలో ఉన్న చాలా చోట్ల, అమెరికా వెళ్ళి కూడా మన బాలానగర్ లో తయారవుతామని చెప్తారు. స్కేలింగ్ అప్ అవడానికి ఈ బిజినెస్ మోడల్ బేసిక్స్ అన్నవి ఉపయోగపడతాయి. సో ఏ భాషలో కావాలనుకున్నా మీకు ఎక్స్ప్లెనేషన్స్ వీ విల్ డెఫినెట్లీ డూ. ఫస్ట్ వీఆర్ డూయింగ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఈ ప్రోగ్రామ్స్ కావాల్సిన వాళ్ళు మాది ఆల్రెడీ మా నెట్వర్క్ లో చాలా చోట్ల పెట్టున్నాం. సో ప్లీజ్ కాల్ టు దట్ నంబర్. ఆల్సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద నంబర్స్ అండ్ నోట్ డౌన్. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను, ఒకసారి మీరు ఈ నంబర్స్ చూసి నోట్ చేసుకోవచ్చు. మీరు బి క్లబ్ మీరు చూడండి, అక్కడ బాణం గుర్తు గాంధీవం అనమాట. సో అంటే ఇది తిరిగి మీకు ఒక ఆయుధం కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి మా ఇంటెన్షన్. సో ఇట్ ఈస్ బిలియన్ బిజినెస్ ఇన్సైట్స్. అంటే మనం ట్రిలియన్ ఎకానమీ, 10 trillion ఎకానమీ దేశానికి నిర్మించడానికి ఎంటర్ప్రెనర్స్ హెల్ప్ చేస్తారు కాబట్టి వీ క్రియేటెడ్ దిస్ ప్లాట్ఫామ్. ఐడియేషన్ ఇక్కడ మీకు కొత్త ఆలోచనలు రావడం కోసం, అండ్ అది ఇన్నోవేషన్ దారితీస్తుంది. సో ఐడియేషన్ టు ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్. అంటే ఇందులో ఉన్న వాళ్ళు అందరూ గొప్ప వాళ్ళండి. అందరూ కూడా వాళ్ళ బిజినెస్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో మాకంటే ఎక్కువ వాళ్ళు మీకు ఉపయోగపడతారు. వీఆర్ ఇంటూ నాలెడ్జ్ బిజినెస్, అంటే నాలెడ్జ్ ఎంటర్ప్రైజ్ లో ఉన్నాం, సోషల్ ఎంటర్ప్రైజ్. బట్ వాళ్ళు రియల్ బిజినెస్ లో ఉన్నారు, అందుకని వాళ్ళు ఎక్కువ ఉపయోగపడతారు. ఆ ఇద్దరిని కలపడం అన్నదే మంచి వ్యక్తులని, సోషల్ ఎంటర్ప్రీనర్స్ ని, ఈ యొక్క ఎథిక్స్ తోటి ఎక్స్పర్ట్ గా ఉన్న వాళ్ళని అందరినీ కలిపి వాళ్ళు ఎంపవర్ చేయాలన్నది ఆర్ ఇంటెన్షన్. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్టార్టింగ్ అగైన్, అండ్ థర్డ్ బ్యాచ్ ఈజ్ స్టార్టింగ్ మండే ఆన్వర్డ్స్. ఈవినింగ్ 7:30 PM నుంచి 9 PM ఉంటుంది. ఒక 15 minutes
depends upon the participation, question and answers time ఉంటుంది. You are welcome to join this business model design program to innovate your business and to transform your business. And please don't think that ఈ 5 days మీ జీవితాన్ని మార్చేస్తుంది అనుకోకండి. ఈ 5 days is the beginning. ఇట్ ఈస్ అ బిగినింగ్. అండ్ ఎన్నిసార్లన్నా మా ప్రోగ్రామ్ రిపీట్ చేయొచ్చు, ఎవరితో అన్నా మీరు కొలాబరేట్ అవ్వచ్చు. ద ఓన్లీ థింగ్ ఈస్ ఎథికల్లీ ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి, మీరు ఎథికల్ అయి ఉండాలి, అండ్ తిరిగి ఎంపవర్ చేయడానికి ఉండాలి. మనం ఇక్కడ నుంచి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, లీడ్ జనరేషన్, వాళ్ళు కలవడం ఎందుకంటే బిజినెస్ కోసం. బిజినెస్ ఇస్తారు రెఫరెన్స్, బిజినెస్ తీసుకుంటారు. ఇక్కడ పర్పస్ అది కాదండి. కొలాబరేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లీడ్ జనరేషన్. So this is genuinely to help each other and grow. It is an essential education for businessmen, not just marketing gaani referral cost gaani danikaithe raakandi. It is if you want to develop yourself and also help others develop, and ee community strong avvalanunte we want that kind of an attitude. So thank you andi. So Suresh Babu garu, can you give some concluding words so that some online evaraithe chustunaro vallu kuda they'll understand that how this program is going to help. Hello. Yes, Suresh Babu, please go ahead. సో ఇంతసేపు వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ అంతా మాట్లాడిన తర్వాత నాకేం మాట్లాడే అర్థం కావట్లేదు. అయితే నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈరోజు ఒక మంచి పని చేస్తున్నాము. ఒక్కొక్కరు 5 minutes 10 minutes మాట్లాడారు. అది బాగా లేకపోతే ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్గా అంతసేపు మాట్లాడరు. అంతసేపు వాళ్ళ టాక్ ఉందంటే దే ఆర్ రియల్లీ ఇన్స్పైర్డ్ ఇన్సైడ్. సో ఇందులో శ్రీనివాస్ గారు కాకుండా పెద్దవాళ్ళు దగ్గర నుంచి, కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి, ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, సిటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ దగ్గర, అందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వచ్చేసి మనకి ఫీడ్బ్యాక్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ నేను ఏదైతే అనుకున్నానో అది యాక్చువల్గా ఏది మిస్ అయిందని నేను భావించాను, దాన్ని డిసైడ్ అయ్యి దానికి కమిట్మెంట్ అయి ఉన్నాను, దేన్నైతే బయటకు తీసుకురావాలనుకుని తీసుకొచ్చాము ఈ బీ క్లబ్ ద్వారా, అది అందరికి రీచ్ అయ్యి వాళ్ళ నుంచి అగైన్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇట్ ఇస్ నాట్ ది ఒక కమర్షియల్గా చేసింది కాదు, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఇండియన్ పౌరుడిగా, ఒక స్పిరిచువల్ పర్సన్గా, ఒక నాలెడ్జబుల్ పర్సన్గా, తర్వాత సిన్సియర్గా ఒక ఇండియాని మనకి డెవలప్డ్ కంట్రీగా తీసుకెళ్ళటానికి కావాల్సింది. తర్వాత నేను నా ఎంఎన్సీ కంపెనీని ఎన్నో లక్షలు నాకు శాలరీస్ ఉన్న కంపెనీ జాబ్ వదులుకొని ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేసింది. ఎంఎన్సీ కంపెనీలు ఓనర్ ఎక్కడ ఉంటారో తెలవకుండా మనం వర్క్ చేస్తూ ఉంటాం. అన్ని కంట్రీస్లో నా కంపెనీ ఆపరేట్ అవుతూ ఉంటుంది ఒక ప్రాసెస్ డ్రైవెన్తో. అలాంటి ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు యూజ్ చేసే ఒక మేనేజ్మెంట్ ప్రాసెసెస్ కానివ్వండి, మేనేజ్మెంట్ టూల్స్, టెక్నిక్స్ కూడాను మన బిజినెస్ కమ్యూనిటీకి, మన స్మాల్ అండ్ మీడియం బిజినెస్ కమ్యూనిటీకి కనుక మనం ఈ నాలెడ్జ్ని మనం వాళ్ళకి ఇవ్వగలిగి ప్రాక్టికల్గా దాన్ని వాళ్ళకి స్కిల్ఫుల్గా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ ఎలా చేయగలుగుతాం అనేది కానీ మనం వాళ్ళకి కనుక చెప్పగలిగితే వాళ్ళు స్మాల్ బిజినెస్ మీడియం పీపుల్ కూడా గ్లోబల్ స్టాండర్డ్ వాళ్ళ ఆపరేషన్ స్కేల్ అప్ చేయగలిగితే సో ఎలాంటిది అవసరం అవుతుంది వాళ్ళకి అనేది ఒకటి డిజైన్ చేసి దీన్ని తీసుకొచ్చామండి. సో నేను ఏదైతే అనుకున్నానో అది ప్రాక్టికల్గా చదివి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ టైంలో మీ అందరికీ ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి రండి, అందరిని తీసుకొని రండి. సో 5,000 ఇట్స్ నెగ్లిజిబుల్ అమౌంట్, కానీ ఆ ఈకో సిస్టమ్ అనేది మేము క్రియేట్ చేసి పెట్టాము. ఒక బిజినెస్ మ్యాన్కి కావాల్సిన కంప్లీట్ ఈకో సిస్టమ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇట్ ఇస్ నాట్ ది ట్రైనింగ్, ఆఫ్టర్వర్డ్స్ కొలాబరేషన్, ఆఫ్టర్వర్డ్స్ ఎంకరేజ్మెంట్, ఆఫ్టర్వర్డ్స్ మెంటారింగ్. ఈ ప్రోగ్రామ్ అయిపోయేటప్పటికే మీకు మీ బిజినెస్ మోడల్ ఆల్రెడీ చాలా మంది దాన్ని రివ్యూ చేసి మీకు కావాల్సిన ఆన్ ది స్పాట్ లో మీకు కావాల్సిన రియల్ టైం ఫీడ్బ్యాక్ మీకు వచ్చేస్తుంది, ప్రాక్టికల్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. ఒక రియల్ కమ్యూనిటీలో ఒక బిజినెస్ పీపుల్ లో మీరు ఉంటారు, ఒక స్ట్రెంగ్త్ అని అవుతారు, ఒక బాండ్. సో ఇది ఈ బెనిఫిట్స్ ఒక ఎనార్మస్ అండి. ఇది చెప్పేది కాదు, ఒక స్పిరిచువల్ గా, మెంటల్ గా, తర్వాత టెక్నికల్ గా, తర్వాత సోషల్ గా. సో దెర్ ఆర్ సో మల్టీ బెనిఫిట్స్ అవన్నీ ఉన్నాయండి. సో వితౌట్ మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ, ఆఫ్టర్ సీయింగ్ ఈ వీడియో అంతా చూసిన తర్వాత నీకు చెప్పితే ఎక్కువ బాగుండదు ఈ ప్రోగ్రామ్ బెనిఫిట్స్. సో వచ్చేసి రండి. ఎందుకు రావాలి మీరు ఈ ప్రోగ్రామ్ కంటే? మీరు బిజినెస్ చేసుకోవడానికి కాదు, టు బి ఇండియా మేక్ యాజ్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఇండియన్ పీపుల్ హ్యాపీగా ఉండాలి. సో వీ షుడ్ గివ్ ఇండియన్ థాట్ షుడ్ రీచ్ ద గ్లోబల్. సో ఇండియనైజేషన్ ఆఫ్ గ్లోబల్ థాట్స్ ఈ మిషన్ లో భాగంగా మీరు ఇందులో రావాలండి. సో విల్ లెట్ us all grow together. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు ఫర్ జాయినింగ్ అస్. అండ్ ఇవి కొన్ని ఏదైతే నేను లైఫ్ గురించి ఫార్చునేట్లీ
ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఐ హ్యావ్ ఎన్ అథారిటీ ఆఫ్ 360-degree approach, but business definitely an experts like you will add more value. సో అందుకని ముందు ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్న చెప్పి విధానం రావాలి, ప్లస్ అన్నిటికంటే ఆ యొక్క ఇంటెన్షన్, ఆ ఉద్దేశం, సదుద్దేశం ఉండాలి. ఎన్ని కాంబినేషన్స్ మీకు ఉన్నాయి కనుక మా వయ మ్యాచ్ అయింది కనుక వి కొలాబరేటెడ్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ ఎవ్రీబడి టు కొలాబరేట్ విత్ ద రైట్ పీపుల్. వాల్యూస్ మ్యాచ్ అవ్వాలి, ఇంట్రెస్ట్ మ్యాచ్ అవ్వాలి, ఎబిలిటీస్ కెన్ బి డెవలప్డ్, బట్ కొలాబరేషన్లో ఎబిలిటీస్ కూడా కాంప్లిమెంటరీ అయితే that kind of partnership will work. Many partnerships fail because our core values ఏంటని తెలియక. So that we are not covering in this subject, that we are covering in my life leadership program. In fact, నేను బిజినెస్ బోర్డ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అని చేశాను, అది ఇప్పుడు చేయట్లేదు. సో ప్రాబబ్లీ దట్ ఆల్సో ఐ విల్ కండెన్స్ టు a 5-day program and charge the same fees and do it, the basics of it. We welcome you to join in this big club journey of essential business education, especially in business model design is the first step. Second step, take time and join. We have not yet announced the second level. Thank you. Have a great day.